ఓం గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. శని అమావాస్య అంటే ఏమిటి? ఇది ఏ రోజున వస్తుంది? ఈ శని అమావాస్య ఎందుకంత విశిష్టత? ఈ రోజున ఎటువంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే మనకి ఉన్నటువంటి సమస్త శని దోషాలు, అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శని, సప్తమ శని, వ్యయ శని, కంటక శని, ఇలా వివిధ రకాలు అయినటువంటి శని దోషాలన్నీ తొలగిపోయి సర్వ పాపాలు, సర్వ గ్రహ దోషాలు, సర్వ జాతక దోషాలు తొలగిపోయి అదృష్టం కలిగి అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లుతాము. ఇలాంటి ఆసక్తికరమైన శని అమావాస్యకు సంబంధించిన విషయాలు అన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. శనివారం అమావాస్య తిథి రెండు కలిసి వస్తే దానిని శని అమావాస్య అంటారు. శని అమావాస్య చాలా శక్తివంతమైనది. ఎందుకు అంటే అమావాస్య తిథి రోజున శని భగవానుడు జన్మించినట్టు పురాణాలు చెబుతున్నాయి. శనికి ఇష్టమైన వారం శనివారం. ఆయన జన్మించిన తిథి అమావాస్య. అందుకే ఈ రోజు అంత శక్తివంతమైనది. ఇప్పుడు చెప్పేటటువంటి కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలను పాటిస్తే జన్మ జన్మల పాపాలు, జన్మ జన్మల దారిద్రాలు, జన్మ జన్మల జాతక దోషాలు అన్నీ పోగొట్టుకొని సమస్త శుభాలను సిద్ధింప చేసుకోవచ్చు. మొదటి పరిహారం, ఈ రోజున ఏ దేవాలయంలో అయితే నవగ్రహ మండపం ఉంటుందో ఆ దేవాలయానికి వెళ్ళాలి. అక్కడ ప్రదక్షిణాలు చెయ్యాలి. ఈ రోజు ప్రత్యేకించి శనీశ్వరుడు ప్రీత్యర్థం 25 ప్రదక్షిణాలు చేయాల్సి ఉంటుంది. ఎందుకు ఈ 25 ప్రదక్షిణాలు అంటే ఎవరికైనా జాతకంలో శని మహర్దశ 19 సంవత్సరాలు ఉంటుంది. మనం ఏ గ్రహానికి ప్రదక్షిణాలు చేసినా సూర్యుడికి కలుపుకొని ప్రదక్షిణాలను చేయాల్సి ఉంటుంది. అప్పుడే ఆ గ్రహం సంపూర్ణంగా అనుగ్రహిస్తుంది. సూర్యుడి దశ 6 సంవత్సరాలు అంటే 6 ప్రదక్షిణాలు చెయ్యాలి. శనీశ్వరుడికి 19 ప్రదక్షిణాలు చెయ్యాలి. రెండూ కలిపి మొత్తం 25 ప్రదక్షిణాలు చెయ్యాలి. అందుకే ఈ రోజున ప్రత్యేకించి 25 ప్రదక్షిణాలు శనీశ్వరుడి ప్రీత్యర్థం చేయాల్సి ఉంటుంది. ఈ 25 ప్రదక్షిణాలు చేస్తూ ఓం శం శనేశ్వరాయ నమః అని పఠిస్తూ చెయ్యాలి. సమస్త దారిద్రాలు, సమస్త జాతక దోషాలు తొలగి శనీశ్వరుని అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ఇక రెండవ పరిహారం, ఈ రోజున నవగ్రహ మండపంలో ఉండేటటువంటి శనీశ్వర విగ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకం చెయ్యాలి. ఇలా చేస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి, అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. ఈ శని అమావాస్య రోజున కొబ్బరి నీళ్లతో శనీశ్వరుడికి అభిషేకం చేస్తే ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది, ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలా కాకుండా అత్యంత ఉత్తమమైన అభిషేకం ఆవాల నూనెతో చేయాలి. శని విగ్రహాన్ని ఆవాల నూనెతోటి అభిషేకిస్తే ఈ శని అమావాస్య రోజున ఇక తిరుగులేని అదృష్టం మనకి కలిసి వస్తుంది. అంత విశేషమైన ఫలితం ఆవాల నూనె అభిషేకానికి ఉన్నది. ఇక మూడవ పరిష్కారం, ఈ శని అమావాస్య రోజున దేవాలయంలో రావి చెట్టు దగ్గర గాని లేదా జమ్మి చెట్టు దగ్గర గాని ఆవాల నూనెతోటి దీపాన్ని వెలిగించాలి. 2 మట్టి ప్రమిదలు తీసుకొని ఒకదానిలో ఒకటి పెట్టి ఆవాల నూనె పోసి 8 ఒత్తులు వేసి దీపాలను వెలిగించాలి. ఇలా దీపాన్ని వెలిగించిన తరువాత ఆ చెట్టుకి 8 ప్రదక్షిణాలు చెయ్యాలి. మీరు రావి చెట్టు దగ్గర ఈ దీపాన్ని వెలిగించి 8 ప్రదక్షిణాలు చెయ్యటం వల్ల ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఖర్చులు తగ్గుతాయి, అప్పులు తీరిపోతాయి, మొండి బాకీలు వసూలు చేసుకోవచ్చు. అదే 8 ఒత్తుల ఈ ఆవాల దీపం జమ్మి చెట్టు దగ్గర పెట్టి 8 ప్రదక్షిణాలు కనుక మీరు చేస్తే శత్రు బాధలు తొలగిపోతాయి, దృష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి, ఎదుటివారి ఏడుపు నుంచి బయటపడవచ్చు. అంతటి శక్తివంతం. 8 ఒత్తులతో దీపం ఎందుకు అంటే 8 సంఖ్య శనీశ్వరుడికి ఎంతో ఇష్టమైన సంఖ్యట అందుకు. ఇక 4వ పరిష్కారం, శని అమావాస్య రోజున ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేస్తే అద్భుతమైన శుభ ఫలితాలు వస్తాయి.
ఆంజనేయ స్వామికి ఈ రోజున 5 ప్రదక్షిణాలు గాని 11 గాని 21 ప్రదక్షిణాలు గాని చెయ్యాలి. మీకు శక్తి ఉండి ఇవ్వగలిగితే ఎరుపు రంగు వస్త్రాలను ఆంజనేయ స్వామి ఆలయంలో సమర్పించండి. లడ్డూలు నైవేద్యంగా సమర్పించి నివేదించినటువంటి లడ్డూలను దేవాలయంలో ప్రసాదంగా 10 మందికి పంచిపెట్టండి. ఇలా చేస్తే గనక ఈ సంవత్సరం అంతా కూడా ఆంజనేయ స్వామి సంపూర్ణ అనుగ్రహానికి పాత్రులవుతారు. 5వ పరిష్కారం, ఇక ఈ శని అమావాస్య రోజున అన్నదానం చేస్తే ఇక ఎంత విశేషమైన ఫలితము అంటే మాటల్లో చెప్పలేము. దేవాలయాల్లో గాని లేదా అనాథాశ్రమాల్లో గాని అన్నదానానికి మీ వంతు సహాయంగా ఈ రోజున తప్పనిసరిగా చెయ్యండి. అలాగే ఈ రోజున గోవుకు పశుపక్షాదులకు ఏదైనా ఆహారం లేదా నీటిని వాటికి అందించే ప్రయత్నం చెయ్యండి. ముఖ్యంగా కాకులకు నల్ల కుక్కలకు ఈ రోజున మీ శక్తి కొలది ఆహారాన్ని ఇవ్వండి. 6వ పరిష్కారం, ఈ శని అమావాస్య రోజున ఏ పూజ చెయ్యలేని వాళ్ళు, దేవాలయానికి వెళ్లలేని వాళ్ళు, ప్రదక్షిణలు చెయ్యలేని వాళ్ళు, రావి చెట్టు లేదా జమ్మి చెట్టు దగ్గర దీపాలను వెలిగించలేని వాళ్ళు, ఆలయ దర్శనం చేయలేని వాళ్ళు మరి ప్రత్యామ్నాయంగా ఏం చెయ్యాలి అంటే శని అమావాస్య రోజున ఇంట్లోనే శని దీపాన్ని వెలిగించవచ్చు. ఈ శని అమావాస్య రోజున సాయంత్రం 5 గంటల నుండి 9 గంటల ప్రాంతంలో మీరు ఈ దీపాన్ని మీ ఇంట్లో వెలిగించవచ్చు. ఈ దీపాన్ని వెలిగించే ముందు సాయంత్రం స్నానాన్ని ఆచరించి మీ ఇంటి హాల్లో పడమర దిక్కులో ఒక మట్టి ప్రమిదలో మరొక మట్టి ప్రమిదను ఉంచి దాంట్లో నువ్వుల నూనెను పోసి 8 ఒత్తులను ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి పడమర దిక్కు చూస్తూ వెలిగేలాగా వెలిగించాలి. శనికి ఇష్టమైన దిక్కు పడమర, ఇష్టమైన సంఖ్య 8. అందుకని ఈ దిక్కులో 8 ఒత్తుల ఈ దీపాన్ని వెలిగించాలి. ఇలా చేస్తే అన్ని జాతక దోషాలు మార్చేసి అదృష్టాన్ని కలిగిస్తుంది. ఈ దీపం సమస్త శని దోషాలు, జాతక దోషాలు, పాపాలు, సమస్త శని దోషాలను పోగొట్టుకోవటానికి ఈ దీపం ఉపయోగపడుతుంది. అంత శక్తివంతమైన దీపం ఇది. విన్నారు కదా శని అమావాస్య యొక్క పూర్తి విషయాలను. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.